అందరికీ నమస్కారం. గ్రామ సర్పంచులు సగౌరవంగా తలెత్తుకునే రోజు వచ్చింది. ఎంతో ఆనందంగా 3 రంగుల జెండా ఎగరవేసే సమయం వచ్చింది. గ్రామాల గురించి, గ్రామాల బాగోగుల గురించి నిరంతరం ఆలోచించే నాయకుడు ఉంటే మార్పులు ఎంత సానుకూలంగా మొదలవుతాయనడానికి ఇదొక మచ్చుతోక. ఇప్పుడు దాకా గత 30 సంవత్సరాలుగా 1990 నుంచి ఇప్పటి దాకా ఎప్పుడు మన 15 ఆగస్టు పండుగ జరపడానికి ఇప్పుడు దాకా నిధులు ఇప్పుడు సమకూర్చలేదు. చాలా నామకే వాస్తే నామమాత్రంగా ప్రతి పంచాయతీకి, చిన్న పెద్ద పంచాయతీలకి 100 రూపాయలు, చిన్న పంచాయతీలకి, పెద్ద పంచాయతీలకి 250 రూపాయలు చొప్పున ఇచ్చాం. ఒకవైపేమో గాంధీ గారి కలల కన్నా పల్లెలు పట్టుకొమ్మలు అంటూ ఉంటాం, గ్రామీణ స్వరాజ్యం అని మాట్లాడతాం. కానీ ఎన్నికల్లో నిలబడ్డ పంచాయతీ సర్పంచ్కి మటుకు జెండా పండుగ నిర్వహించాలంటే వాళ్ళకి ఇచ్చే డబ్బులు 100 రూపాయలు, 250 రూపాయలు. ఈ రివ్యూ మీటింగ్స్ లో మాకు తేలింది ఏంటంటే 100 రూపాయలకి 250 రూపాయలకి 13,326 పంచాయతీల్లో ఏం చేయగలరు? మేము ఒకటే ఆదేశించాను, రాగానే చాలా ఘనంగా జరుపుకోవాలి. గాంధీ గారి ఈ గ్రామ స్వరాజ్యాన్ని నిజంగా మనం ముందుకు తీసుకెళ్లాలంటే ఆ స్టేట్మెంట్ చాలా బలంగా ఇవ్వాలి. 1994లో ఇచ్చిన జీవో 100 రూపాయలు, 250 రూపాయలు, ఒకటి స్వాతంత్ర దినోత్సవానికి, 2 గణతంత్ర దినోత్సవానికి, వాటిని పెంపొందించేలాగా, వాటిని పెంచేలాగా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది ఈ కూటమి ప్రభుత్వం. ప్రతి ఒక్క పంచాయతీలో సర్పంచులు తలెత్తుకొని సగౌరవంగా జెండా వందనం చేసేలాగా రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు నిధులు కొరత లేకుండా చేశాం. చిన్న పంచాయతీలకి 10,000 రూపాయలు, మేజర్ పంచాయతీలకి 25,000 రూపాయల చొప్పున నిధులు సమకూరుస్తున్నాం. దానికోసమని జీవోను కూడా రిలీజ్ చేశాం. దీనిని పంచాయతీ సర్పంచులు దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోమని నేను విన్నవించుకుంటా ఉన్నాను. ఇప్పటి వరకు పంచాయతీలకి ఇంత పెద్ద స్థాయిలో ఆగస్టు 15, జనవరి 26 వేడుకలకు నిధులు ఇచ్చింది లేదు. 34 సంవత్సరాలుగా 1990 నుంచి ఈ మొత్తం ఇప్పటిదాకా పెంచలేదు. 34 సంవత్సరాలుగా ఈ పండుగలకి, జెండా వందనం పండుగ కానీ, గణతంత్ర దినోత్సవానికి కానీ 100 రూపాయలు, 200 రూపాయలు చొప్పున ఇచ్చేవాళ్ళు. ఈ మొత్తాన్ని గణనీయంగా పెంచాలని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని జీవో జారీ చేసింది. 13,326 పంచాయతీల్లో ఘనంగా, గౌరవంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సాగాలన్నదే మా కూటమి ప్రభుత్వం ఉద్దేశం. ఇప్పటి వరకు సర్పంచులు అతి స్వల్ప మొత్తాలతో వేడుకలను ఘనంగా చేయలేకపోయేవాళ్ళు. ఈ విషయం నా దృష్టికి వచ్చింది రివ్యూస్ లో. దీనిపైన ఉన్నతాధికారులతో మాట్లాడి ఏ దశలోనూ ప్రజలు ఎన్నుకున్న సర్పంచుల ఆత్మగౌరవం తగ్గకుండా దేశంలో పవిత్రమైన 15 ఆగస్టు గణతంత్ర వేడుకలు గర్వంగా చేసుకునేలాగా, సగర్వంగా చేసుకునేలా చర్యలు తీసుకొని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను. ఆ దిశగానే నిర్ణయం చేశాం. 5,000 లోపు ఉన్న జనాభా ఉన్న గ్రామాలకి 10,000 రూపాయలు, 5,000 పైబడ్డ జనాభా ఉన్న గ్రామాలకి 25,000 రూపాయల చొప్పున నిధులు అందిస్తాం. గాంధీ మహాత్ములు కలలుగన్న గ్రామ స్వరాజ్యం సిద్ధించాలన్నదే మా కూటమి ప్రభుత్వం తాలూకు తపన, ఆకాంక్ష. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి గ్రామాల సర్వతోముఖాభివృద్ధి చేయాలనే తపన ఉంది. ఆయనే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి కావడం రాష్ట్ర ప్రజల అదృష్టం. పల్లెలు అభివృద్ధి చెందాలంటే అక్కడ ప్రజల నుంచి ఎన్నికైన ప్రతినిధి ఎంతో ఉత్తేజంతో పనిచేయాలి, ప్రజలకు సేవలు అందించాలి, గ్రామ ప్రథమ పౌరుడిగా గౌరవంగా ముందుకు వెళ్ళాలి. పంచాయతీలు అతనికి గౌరవాన్ని సూచించే వేడుకల్లో ప్రధానమైనవి స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే. గ్రామాలకి ప్రథమ పౌరుడు సర్పంచ్ చేతుల మీదుగానే జెండా పండుగ నడుస్తుంది. ఆ వేడుక చేసేటప్పుడు అతను ఏ దశలోనూ ఇబ్బంది పడకూడదు. ఊరంతా ఆ వేడుకలో భాగమై మన మువ్వన్నెల జెండాకు వందనం చేయాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు భావించారు. కొద్ది రోజుల కిందట సర్పంచులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారిని కలిశారు. ఆ సందర్భంలో వచ్చిన ప్రస్తావనే 100% గర్వంగా ఉంది. ఈరోజు రోమాలు నెక్కబొడుచుకున్నట్టుంది. అందుకనే కదా మేము ఆయన వెనకాతలు మేమందరూ జన సైనికులు అందరం తిరుగుతున్నాం. వాళ్ళందరూ ఏమనుకున్నారు ఇప్పటి వరకు? వీళ్ళందరూ కుర్రోళ్ళు, పిచ్చోళ్ళు అనుకున్నారు. కాదు, మన భారతదేశాన్ని గౌరవిస్తున్నారు, జెండాను గౌరవిస్తున్నారు, పండగలా చేసుకోమంటున్నారు. పండగలా చేసుకోవడం అంటే ఎంతోమంది స్వాతంత్ర యోధులు వాళ్ళ ప్రాణత్యాగాలకి గౌరవించమంటున్నారు. అదొక పండగ, నార్మల్ పండగ కాదు, అదొక పెద్ద పండగ. దానికి పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి ఆయన ఇది చేశారు. ప్రతి గ్రామంలో, అంటే ప్రతి గ్రామంలోని గంజాయి ఎక్కడ దొరుకుతుందో, మద్యం ఎక్కడ దొరుకుతుందో, పబ్జీలు ఎక్కడ ఆడుకోవాలో, లేకపోతే ఎక్కడ ఆడుకోవాలో అవి తెలిసి ఇప్పటి వరకు ఈ రోజు నుంచి, ఈ సంవత్సరం నుంచి జెండా గురించి, ఆ జెండా తేడానికి, ఈ స్వాతంత్రం తేడానికి వ్యక్తుల గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటాం. పండగలా చేసుకుంటాం గ్రామాల్లో. దానికే అంటున్నా, రోమాలు నెక్కబొడుచుకున్నాయి. పరిపాలన అలాగే ఉంటుంది, అలాగే జరుగుతుంది. గాంధీ గారు ఎప్పుడు కూడా గ్రామ స్వరాజ్యాన్ని కోరుకున్నారండి. కానీ ఈరోజు వరకు మన దురదృష్టం ఏంటంటే పంచాయతీలకి మనం ఏదైతే మనకి వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ మనం భారతదేశాన్ని చెప్పుకుంటామో, అలాంటి చోట మనకు వచ్చిన స్వాతంత్రాన్ని, అంటే మన దేశపు జెండాని ఎగరవేయడానికి పంచాయతీల్లో ప్రభుత్వాలు కేటాయించే డబ్బులు ఎంత అంటే, చిన్న పంచాయతీకి అయితే 100 రూపాయలు,
పెద్ద పంచాయతీ కనుక 250 రూపాయలు. ఈరోజు 100 రూపాయలకి 250 రూపాయలకి ఏం వస్తున్నాయండి? ఆ డబ్బులతో సర్పంచులు ఏ విధంగా జెండా పండగ చేసుకుంటారండి? ఏ విధంగా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఏ విధంగా మన జాతీయ గీతాన్ని ఆలపించుకుంటారండి? ఏ విధంగా వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకుని మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన స్వతంత్ర సమరయోధులు ఏ విధంగా గుర్తు చేసుకుంటారండి? అవి ఆగిపోయే పరిస్థితుల్లోకి వచ్చినాయి. ఎవరు కూడా కనీసం గ్రామ స్థాయిలో దేశం గురించి కానీ జెండా గురించి కానీ చెప్పే పరిస్థితులు లేకుండా పోయినాయి. మరి దాన్ని గమనించిన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మొదటిసారి ఈ రాష్ట్ర చరిత్రలో మార్చే విధంగా, అంటే మీకు ప్రతి గ్రామంలో జెండా ఎగరాలి, మన భారతదేశం జెండా ఎగరాలి. ఇక్కడ గుర్తుంచుకోండి, పార్టీ జెండా కాదండి. ఎందుకంటే వైసీపీ పార్టీ రంగుల పిచ్చితో కొన్ని వందల కోట్లు వాళ్ళ పార్టీ రంగుల్ని పంచాయతీ భవనాలకు వేయడం కోసం వాడితే, ఈరోజు నిజంగా దేశం పట్ల ప్రేమ ఉన్న వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి ఆయన దేనికి ఇస్తున్నారండి డబ్బులు? 10,000 రూపాయలు. చిన్న పంచాయతీకి అయితే 10,000 రూపాయలు, పెద్ద పంచాయతీ కనుక 25,000 రూపాయలు. దేనికి ఇస్తున్నారు? జనసేన జెండా వేసుకోమని ఇస్తున్నారా? కాదు. వైసీపీ పార్టీలా కాదండి ఎక్కడ కూడా. మేము మా భారతదేశం కోసం పనిచేసే సైనికులమే. ప్రతి ఒక్క పంచాయతీలో కూడా మన జాతీయ జెండా ఆగస్టు 15వ తారీఖున ఎగరాలి అని చెప్పి కోరికతో ఆయన డబ్బులు శాంక్షన్ చేస్తున్నారు. మీరు రెండు పార్టీలకు తేడా చూస్తున్నారా? వైసీపీ ఉన్న సమయంలో వాళ్ళ రంగుల పిచ్చితో కొన్ని వందల కోట్ల ప్రజాధనాన్ని వైసీపీ రంగులు పంచాయతీ కార్యాలయాలకు వేయాలని చేసిన పార్టీ వైసీపీ పార్టీ. ఇటు ఇంకొక జనసేన పార్టీ తరపున డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రతి పంచాయతీలో ఆగస్ట్ 15 సెలబ్రేషన్స్ జరగాలి, జాతీయ జెండా ఎగరాలి అని చెప్పని 100 రూపాయల నుంచి 10,000 రూపాయలకి పెంచారు ఆ రోజు సెలబ్రేషన్స్కి నిమిత్తం వచ్చే ఖర్చుల్ని. పెద్ద పంచాయతీకి 250 రూపాయల నుంచి 25,000 రూపాయలకి పెంచారు. మరి నిజంగా దేశభక్తుడు ఈ పొజిషన్లో ఉంటే ఎలా జరుగుతుంది అనేది ఈరోజు ప్రజలు మీకు చూస్తున్నారండి. అంటే రాజకీయాల్లో మార్పు తీసుకువస్తామనేది మాకు ముందు నుంచి కూడా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అదే మా బాటలో ఆయన పయనిస్తున్నారు. ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పుడు మనకున్నటువంటి దేశభక్తిని మనం చాటుకునేటటువంటి ఒక గొప్ప అవకాశం గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం స్వాతంత్ర దినోత్సవం చేసుకోవడానికి 100 రూపాయలు 250 రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితులు. 100 రూపాయలకి 250 రూపాయలకి కనీసం స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి జెండా కూడా కొనలేనటువంటి పరిస్థితులు. కాబట్టి ఈరోజు మన స్వాతంత్ర దినోత్సవం మనం గొప్పగా జరుపుకోవాలి. కాబట్టి ఎందరో త్యాగదనుల స్ఫూర్తితో ఆ రోజు వాళ్ళు త్యాగాలు చేస్తే ఈరోజు మనం ఈ యొక్క విధంగా జీవించడానికి అవకాశం కల్పించినటువంటి స్వాతంత్రాన్ని మనం ఒక పండగ వాతావరణంలో జరుపుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. దానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా హర్షిస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నారు. ఒకటి మనం తెలుసుకోవాల్సిందండి, రాజకీయంగా ఈయన ఒక నాయకుడైతే వ్యక్తిగతంగా ఇతను ఎంతో మంచి దేశభక్తుడు. మన పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైనా సరే మాకు గత 8-9 సంవత్సరాలుగా మేము ఈయనతో పాటు ప్రయాణం చేస్తున్నాం. ప్రతిసారి పార్టీ ఆఫీస్లో జరిగే వేడుకల్లో కూడా ఎంతో ఘనంగా మన దేశానికే గౌరవం వచ్చేలాగా ఇక్కడ జెండా వందనం జరిగేది. అలాంటిది ఈయన ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్, అంటే రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి పంచాయతీలకి నిధులు ఎంత తక్కువ ఉన్నా కొరవ ఉన్నా దాన్ని సమకూరుస్తూ ఈరోజు చిన్న పంచాయతీలకి 10,000, పెద్ద పంచాయతీలకి 25,000 ఇవ్వడం అంటే ఆయనలో ఉన్న చిత్తశుద్ధి, ఆయనలో ఉన్న దేశభక్తి కనబడుతుంది. ఇదంతా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 100% గమనిస్తున్నారు. ఈరోజు వాళ్ళకి 10,000 ఇచ్చి మీరు పండగ చేసుకోమని చెప్పడం అందరూ మొత్తం హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఇది రాష్ట్ర పండగ, దాన్ని మనం ఎంతో గౌరవంగా చేసుకోవాల్సిన పండగ. అక్కడికే నిధులు లేకపోతే వాళ్ళు ఎలా జెండాలు తెస్తారో, ఎలా చేస్తారు? ఈరోజు ఎప్పుడైతే ఆ డబ్బులు ఖర్చు పెట్టి పంచాయతీల్లో జెండా వందనం జరుగుతుందో అక్కడ ఉన్న చిన్న చిన్న పిల్లలు, స్కూల్ పిల్లలు కూడా అరే మన రాష్ట్రం గురించి మన దేశం గురించి గర్వింపదగ్గగా ఉన్నట్టుంటుందని చెప్పి జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన మార్కు రాజకీయం రాష్ట్రంలో చూపిస్తూ ఉన్నారు. అంతేకాకుండా గతంలో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా మన స్వతంత్ర ఫలాలను అనుభవిస్తూ ఉన్నాం. పంచాయతీ ఆఫీసుల్లోనూ అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలను ఈ యొక్క గణతంత్ర దినోత్సవం కానీ అదేవిధంగా స్వాతంత్ర దినోత్సవం కానీ నిర్వహించడానికి ప్రభుత్వం మైనర్ పంచాయతీలకి 100 రూపాయలు, మేజర్ పంచాయతీకి 250 రూపాయలు ఇస్తూ వచ్చింది. కానీ స్వతంత్రం గడిచి ఇన్ని సంవత్సరాలైనా కానీ ఖర్చులు పెరిగినాయి, అదేవిధంగా భారం కూడా పెరిగింది. కాబట్టి మనం నిర్వహించే స్వతంత్ర కార్యక్రమాన్ని సగర్వంగా నిర్వహించాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు మార్కు రాజకీయం చూపించి ఇవాళ పంచాయతీలకి
మైనర్ పంచాయతీలకు 10,000 రూపాయలు, అదేవిధంగా మేజర్ పంచాయతీలకి 25,000 రూపాయలు పవన్ కళ్యాణ్ ఇవ్వడం అంటే అది మాటలు కాదు. ఇవాళ ఆయన ఎన్నికలు ఇచ్చిన హామీ కాదు. ఇవాళ ఒక భారతదేశంలో ఒక పౌరుడిగా మనకి స్వతంత్ర ఫలాలతో తిరుగుతున్నామంటే ఆనాడు సిద్ధించిన స్వతంత్రం వల్ల ఇది సిద్ధించింది. అటువంటి స్వతంత్రాన్ని మనం గర్వంగా మనం నిర్వహించాలి. అత్యున్నతంగా చాలా ఉన్నతంగా నిర్వహించాలి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారిని ఇటువంటి మార్పుకి నాందికి పలకడానికి నిజంగా ఒక జనసేన పార్టీలో ఆయన వెనకాల సైనికులుగా ఉన్నందుకు నిజంగా ఈ రోజున చాలా గర్వపడతా ఉన్నా. ఇది ప్రతి ఒక్కరు గ్రహించాలి. అసలు పంచాయతీలే పట్టణాలకు మూల కారణం. పంచాయతీల్లో నెంబర్లుగా, ప్రెసిడెంట్లుగా, ఎంపీటీసీలుగా ఎంత బలంగా ఉంటే బయట నాయకులు కూడా అంత బలంగా పనిచేస్తారు. అలాంటిది ఈ వైసీపీ ప్రభుత్వం అసలు పంచాయతీలనే పట్టించుకోలేదు. పల్లెలను కానీ పంచాయతీలను కానీ ఒక డెవలప్ చేయటం కానీ అసలు ఏ రోజు కూడా పంచాయతీలను పట్టించుకోలేదు. నగ్గిన ప్రజాప్రతినిధులు కూడా ఇంట్లో కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని సెటిల్మెంట్లు చేసుకున్నారు. అలాంటిది ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ తీసుకోగానే పంచాయతీలకి, మేజర్ పంచాయతీలకు 25,000, ఏదైతే పంచాయతీలు ఉన్నాయో వాటికి అన్నిటికి న్యాయం చేకూర్చేటట్టుగా ఈ రోజున ఆయన మంచి నిర్ణయం తీసుకున్నాడు. గతంలో చూసుకుంటే మైనర్ పంచాయతీలకి 100 రూపాయలు, మేజర్ పంచాయతీలకి 200 రూపాయలు ఇచ్చేవి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తీసుకున్న నిర్ణయం ఏంటంటే మైనర్ పంచాయతీలకు 10,000 రూపాయలు, మేజర్ పంచాయతీలకి 25,000 రూపాయలు ఈసారి స్వతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి ఇవ్వడం అంటే అసలు కళ్యాణ్ గారికి స్వతంత్ర దినోత్సవం ఒక విశిష్టతని 50 మందికి తెలియజేసి ప్రజలందరినీ కూడా ఉత్తేజపరిచి తీర్చిదిద్ది అసలు మన గతం ఏంటి, మన స్వతంత్రం ఎలా తెచ్చుకున్నాం, ఎలా ఉండాలి, విధి విధానాలు ఏంటి, స్వతంత్ర పోరాటంలో చనిపోయిన యోధులందరూ కూడా ఒకసారి స్మరించుకోవడం, వాళ్ళ గొప్పదనానికి రాబోయే తరాలకి తెలియజేసి మన స్వతంత్రాన్ని, మన హక్కుల్ని మనం కాపాడుకుంటూ బ్రతకడాన్ని తెలియజేయడం అంటే అది చిన్న విషయం కాదు. ఇదొక చరిత్ర. ఆయన తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం. చిన్న పంచాయతీలకి 10,000, పెద్ద పంచాయతీలకి 25,000 ఆయన ఇచ్చి స్వతంత్ర దినోత్సవం జరుపుకోవడం అంటే అసలు అదొక పండగ వాతావరణం అవుతుంది ఆ పంచాయతీల్లో. బడి పిల్లల దగ్గర నుంచి ముసలి వారి వరకు అందరూ కలిసి జరుపుకునే పండగ ఏదన్నా ఉందంటే స్వతంత్ర దినోత్సవమే. ఆ రోజు మన చరిత్ర, భారతదేశ చరిత్ర తెలుసుకుంటాం, స్వతంత్ర పోరాట యోధులు చరిత్రలు చెప్పుకుంటాం. రాబోయే తరాలకి స్ఫూర్తిదాయకంగా ఆ చరిత్రలు తీసుకుని ఎలా విధి విధానాల్లో మనం బ్రతకాలో కూడా తెలియజేయడం. పవన్ కళ్యాణ్ గారు ఒక స్వతంత్రంలో పాల్గొన్న యోధులంటే ఆయనకి చాలా ఇష్టం. ఆయన సిద్ధాంతాలు కూడా అవే. పంచాయతీలో ఆగస్టు 15, జనవరి 26 వేడుకల నిర్వహణ. ఈ వేడుకల కోసం తమకు ఇచ్చే మొత్తాలు ఎంత తక్కువ వారు చెప్పారు. తక్షణమే అధికారులతో మాట్లాడి వివరాలు పరిశీలించారు. 34 ఏళ్ల నాడు నిర్ణయించిన మొత్తాలను ఇవ్వడం భావ్యం కాదని భావించి ఇప్పటి అవసరాలకు అనుగుణంగా 10,000, 25,000 ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఈ నిర్ణయం అహేతుకమైనది. పల్లెల్లో నేటి తరానికి, రేపటి పౌరులకు స్వాతంత్ర దినోత్సవ ప్రాధాన్యం, విశిష్టత తెలియాలంటే 15 ఆగస్టు పండగకు ముందు నుంచే గ్రామాల్లో, ఇక్కడ పాఠశాలల్లో ఒక ఉత్సవ ఏర్పాట్ల హంగామా ఉండాలి. అందుకోసమే విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్, డిబేట్ లాంటి పోటీలు, ఆటల పోటీలను పంచాయతీల ఆధ్వర్యంలో చేపట్టమని చెప్పారు. ఇలా చేయడం ద్వారా విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన పోటీతత్వం, మన దేశం కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు తెలుస్తాయి. అలాగే పంచాయతీల ఆధ్వర్యంలో ఈ పోటీలు నడుస్తున్నాయంటే వాళ్ళకి స్థానిక సంస్థలు అంటే ఏంటి, పంచాయతీలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలనే కుతూహలం మొదలవుతుంది. క్రమంగా వాళ్ళకి స్థానిక సంస్థల పాలన, ప్రభుత్వ విధానాల గురించి అవగాహన. ఆగస్టు 15 నాడు గ్రామంలో ఉన్న స్వాతంత్ర సమరయోధులు కావచ్చు, మిలిటరీలో పనిచేసిన వాళ్ళు కావచ్చు, వారిని పంచాయతీ ఆఫీస్ కి ఆహ్వానించి సత్కరిస్తారు. వారితో పాటు పారిశుద్ధ్య కార్మికులను గౌరవించుకుంటారు. ఇలా అందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఒక గొప్ప నిర్ణయంతో అందరూ పల్లెల గురించి, స్థానిక సంస్థల విలువ గురించి మాట్లాడుకునే శుభ సమయం వచ్చింది. భావి భారత పౌరులకు మన కోసం త్యాగాలు చేసిన వారిని ఎంత శ్రద్ధగా స్మరించుకోవాలో తెలుస్తుంది. అంతేకాదు మన ముంగిటి ఉన్న పాలనా వ్యవస్థ అయిన పంచాయతీల గురించి, వాటి పనితీరు గురించి కూడా తెలుస్తుంది. అలాగే ప్రజలందరూ ఈ పంచాయతీల్లో జరిగే జాతీయ పండుగల్లో సందడిగా పాల్గొనడం ద్వారా తమ ఊరు బాగోగుల గురించి మాట్లాడుకునే ఒక వేదిక లభిస్తుంది. ప్రజల గురించి, పల్లెల గురించి ఆలోచించే నాయకుడు ఉంటే బహుముఖంగా ప్రయోజనాలు చాలా మంచి నిర్ణయాలు వెలువడతాయి.
అవి వెంటనే అమలవుతాయి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఒక నిర్ణయం వెనక ఎన్ని ప్రయోజనాలు దాగి ఉన్నాయో అర్థమైంది కదా. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13,326 గ్రామ పంచాయతీలకు మంచి రోజులు వస్తుంది. ఈ రోజు వచ్చిన జీవో అందుకు మొదటి మెట్టు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ఆవిష్కారమయ్యే సమయం వచ్చింది. జై హింద్.